స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర ఎట్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. వైసీపీ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలవాలని ముందుకెళ్తున్నామన్నారు. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలని సంకల్పంతో ఉన్నామన్నారు. నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలనేది లక్ష్యం. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలం. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలి. ఆర్థిక అసమానతలను తగ్గించాలి. P4 విధానంలో పేదరిక నిర్మూలన జరగాలి. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారు. విజన్ 2047 లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటు ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు ఇప్పించే దిశగా కృషి చేస్తున్నాం. నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరులను అభివృద్ధి చేస్తాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్ లో చేర్చామని చంద్రబాబు అన్నారు.